గొప్పవాళ్ళు, గనులు, బలవంతులు గతించిపోయారు. అయితే మీరు నిరంతరంగా జీవించేవాడు, పరిపాలించేవాడు, మాకు తోడుగా ఉండేవాడు, అందుబట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో లేఖన భాగం పని చూసుకొని నీ గొప్పతనాన్ని గ్రహించి నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి చిన్న మందగా సియోను ప్రార్థన మందిరంలో మేము సమకూర్చబడి ఉన్నాం. ప్రభా, మేము వ్యక్తిగతంగా నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను పూజించి హెచ్చించి ఘనపరిచి నీ నామంకి మహిమ తెచ్చేవాడుగా ఆత్మక సత్యంతో నిన్ను ఆరాధించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. ఇంకా తీసుకుని వచ్చిన మా ప్రియులను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా రావాల్సిన వాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సమయానికి మీరు నడిపించండి, సహాయపడండి. దేవా, కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నారు. దేవా, ప్రయాణ సౌకర్యం లేకుండా రాలేకపోతున్నారు. వాళ్ళకి వాళ్ళ భాగం దయచేయమని వేడుకొని ప్రారంభించి అంతవరకు మాకు తోడుగా ఉండి కృప చూపించమని వేడుకొని యేసు ప్రభు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన ప్రభువులారా, ఉదయకాలం ఆరంభకు ముందు కీర్తన 95 కీర్తన 95 కీర్తనల నుంచి కొన్ని వచనాలు మనం చదువుకొని ఆరాధన పెడతాము. కీర్తన 95 1 వచనం, 1, 2, 3, 4. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు, భూమి అగాధ స్థలములో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలగచేసెను, ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంతో మేలు. ఇక్కడ 7వ వచనంలో మనం చూస్తున్నాం. మొదటి భాగంలో రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించడము. కాబట్టి మనము అందరూ కూడా ఆయన సన్నిధిలో సాగిలపడాలంట. తర్వాత ఎందుకు సాగిలపడాలంటే ఆయన మనని సృజించిన వాడు. 3వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు సాగిలపడాలా, ఎందుకు నమస్కరించాలా, ఎందుకు ఆరాధించాలంటే యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు ఆయన. భూమి అగాధ స్థలము ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరము ఆయనవే. కాబట్టి మనం ఏదో సామాన్యంగా వచ్చి సాగిలపడడానికో, నమస్కరించడానికో, ఆరాధించడానికో మనము ఇక్కడ రాలేదు. గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికోసము మనము ఇక్కడ చేరి ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని సృజించినాడు. మనను ఎలాగ సృజించాడంటే అది వింతగా ఉంది అంటున్నాడు. మనలో ఉండే ప్రతి అవయవము ఎలాగ పనిచేస్తుందంటే, కొన్ని అవయవాలు ఎట్లా పనిచేస్తుంది డాక్టర్ కూడా గ్రహించలేకపోతున్నారు. అంత శ్రేష్టంగా, అంత ఉన్నతమైన విధానంగా దేవుడు మనని
సృజించినాడు. ఈ లోకంలో ఎన్నో సృజించినాడు. ఆకాశాన్ని సృజించినాడు, భూమిని సృజించినాడు, జంతువులు, చెట్లు, పక్షులు అన్నిటిని సృజించినాడు. దానికన్నా అది సృజించడానికి ఎంతో సులభము. అయితే ఒక మానవుడిని సృజించడానికి అది అసాధ్యమైంది. గొప్పదైన విధానంలో దేవుడు సృజించినాడు. ఒక శాస్త్రవేత్త అడిగాడు, నేను మానవుని సృజిస్తున్నాను కానీ ఇప్పుడు ఈ రోజులో ఉండే శాస్త్రము నా తెలివితేటను బట్టి ఒక మానవుని సృజించగలుగుతాను. ఆ మానవుడు చక్కగా పని చేస్తాడో లేదో తెలియదు కానీ దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు. అంటే ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఒక మానవుని సృజించలేను. మనకి గుండె ఉంది, గుండె ఒక తీరు ఎవరు చేయలేరు. ఈరోజు కొన్ని ప్లాస్టిక్స్ గుండెలు వచ్చిందంటారు, దాన్ని పెడతారు, అమర్చేస్తారు. కిడ్నీని ఎవరు చేయలేరు. ఎవరైనా చేయగలుగుతారా? ఈ రోజుల్లో ఎంతోమంది కిడ్నీ పేషెంట్లు చనిపోతున్నారు, డయాలిసిస్ మీద నానా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక్కొక్క అవయవం చూసుకుంటే మన లివర్ పాడైపోతే మనుషులు పడుతుంది. లివర్ని ఎవరైనా సృజించగలుగుతారా? అలాగే ఎన్నో ఉంది. నరాలు ఉంది, తలలో మెదడు ఉంది. మెదడుని ఎవరైనా సృజించగలుగుతారా? మెదడులో కొంచెం రక్తము గడ్డ కడితేనే ఏ అవయవం కూడా పని చేయదు. అలాంటి పరిస్థితి. దేవుడు అంతగా ఎంతో జ్ఞానవంతంగా, ఎంతగా సున్నితమైన విధానంలో ప్రతి నరాల్ని, ప్రతి అవయాల్ని దేవుడు మనల్ని సృజించినాడు. కాబట్టి ఈ సృష్టికర్తని మనము జ్ఞాపకం చేస్తే, ఎంతగాని సాగిలపడి నమస్కరిస్తే, ప్రభా నన్ను ఇంత వింతగా సృజించినావు ప్రభా, ఎంతగా స్తుతిస్తే కూడా సరిపోదని ఎప్పుడు కూడా సాగిలపడి నమస్కరించి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాము. మనము ఆ విధంగా చేయట్లేదు. కారణం ఏంటంటే ఏదో పుట్టాము, ఏదో జీవిస్తున్నాము, ఏదో రోజు గడపడానికి ఏదో పని చేసుకుంటున్నాము, తింటున్నాము, జీవిస్తున్నాము అనుకుంటాం. అది ప్రతి ఒక్కటి మనము ఆలోచిస్తూ ఉంటే దేవుడు గొప్పతనాన్ని మనం గ్రహిస్తాము, దేవుని ఒక కార్యాన్ని మనం గ్రహిస్తాము. అది ఎంత ఊహకు మించినది, ఎంత గొప్పదని మనం తెలుసుకుంటాము. అప్పుడు ప్రభా ఇంత వింతగా, ఇంత శ్రేష్టమైన విధానంలో నన్ను సృజించినావు కదా ప్రభా అని ఆ దేవుడిని మనము ఆరాధిస్తాము. అందుకే 7వ వచనం, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. కాబట్టి అందుకే మోకరిస్తారంట, సాగిలపడాలంట, నమస్కరించాలంట. ఎందుకంటే మన సృజించిన దేవుడు. కాబట్టి పిల్లరా, మొట్టమొదటి మన సృజించినాడు కాబట్టి దేవుని మనము స్తుతించాలా, ఆరాధించాలా. రెండోది, యెహోవా మహా దేవుడు. మొట్టమొదటి మనం సృజించడానికి దేవుణ్ణి ఆరాధించాలా. రెండోది, ఆయన మహాదేవుడుగా ఉన్నాడు. మహాదేవుడు అంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన మహాత్మ్యముని మనము వివరించలేము. అందుకే మహాదేవుడు అని కీర్తనగాడు ఈ విధంగా రచిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత మహాదేవుడు అంటే మనం వివరించలేము. యెషయా గ్రంథంలో చెప్తాడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు గారు కూర్చొని ఉన్నాడు కుర్చీలో. మా కుర్చీ మీద కూర్చున్నాడు, కాలు కింద పెట్టాడు. ఎంత స్థలం పడుతుంది? ఒక 2 అడుగులు స్థలం ఉంటుంది. అయితే మన దేవుడు, మహాదేవుడైన దేవుడికి ఏమంట, ఆకాశం అంతా కూడా సింహాసనం అంట, భూమి అంతా కూడా పాదపీఠం అన్న. అందుకే ఈ కీర్తనగాడు ఆయన గొప్పతనాన్ని వివరించలేక యెహోవా మహాదేవుడు
కింద భాగంలో దేవతల అందరికీ పైన మహాత్యము కలిగిన మహారాజు. కాబట్టి దేవతలందరికీ ఈ లోకంలో దేవతలు ఉన్నారు, ఎన్నెన్నో 3,000,000 దేవతలు ఉన్నారు. 1 కాదు 2 కాదు. ఎన్ని దేవతలు ఉన్నారు? 3,000,000 దేవతలు ఉన్నారు. రకరకమైన వాళ్ళ ఒక విశ్వాసం, రకరకమైన దేవుడిని ప్రజలు పూజిస్తూ ఉన్నారు. ఈ 3,000,000 దేవత కన్నా పెద్దవాడు. ఉదాహరణకి నిన్న మన ఎమ్మెల్యే అది వచ్చాడండి. ఎమ్మెల్యే అంటే అజయ్ కుమార్, పువ్వాడ అజయ్ కుమార్. ఆయన ఇక్కడ వచ్చాడు. ఆయన ఇక్కడ ఒక నియోజకవర్గం మాత్రమే. నియోజకవర్గంలో ఎంత జనాలు ఉంటారు? జనాభా ఉంటారు 1,00,000 మంది ఉంటారా? 1,00,000 మంది ఇలా గెలిచి ఎన్నిక కొనడం అంటే ఆయనే మన బట్టి గారు అనుకుంటాము. మదిరా నియోజకవర్గంలో గెలిచారు. ఆయన వస్తూ ఉంటే ఎంతమంది ఎంత గౌరవిస్తారు, ఎంత భయంతో దగ్గర కూడా పోరు, దూరంగా ఉండి దాంతో స్పందిస్తూ ఉంటారు. ఆయనకి 2 గన్మెన్లు ఉంటారు. ఒక మిషన్ గన్ పట్టుకొని పక్కన నిలబడతారు, బాడీ గార్డ్. కాబట్టి 1,00,000 2,00,000 మంది ఎన్నుకొనంటే ఇంత ఒక వ్యక్తికి ఇంత ప్రాముఖ్యత, ఇంత ఘనత, ఇంత మర్యాద ఇచ్చినప్పుడు 3,000,000 దేవతల కన్నా మహాదేవుడు, 3,000,000 దేవతల కన్నా మహాదేవుడు అంటే ఎంత గౌరవించాలా, మనం ఎంత గణపరచాలా, ఎంత ఆరాధించాలా, ఎంత మహిమపరచాలా? ఒకసారి ఆలోచించింది పిల్లల. దీన్ని కూడా సామాన్యంగా జరిగేది కానీ చూస్తూ ఉన్నాం. మన రాష్ట్ర మంత్రి వస్తే ఎంత గౌరవిస్తాము. ఆయన రావాలంటే 10 రోజుల ముందు నుంచి సిద్ధపరుస్తారు, రోడ్లు బాగు చేస్తారు, అక్కడక్కడ ఆయనకి వచ్చి కూర్చోడానికి స్థలం సిద్ధపరుస్తారు. ప్రజలకి ఒక స్థలము, ఆయనకు ఒక స్థలము, మంత్రులకు ఒక స్థలము, ఎంతో లక్షల కూడిన ఖర్చులు. ఒక సామాన్యమైన ఒక 5 సంవత్సరాల ఉండిపోయే ముఖ్యమంత్రికి, అదే ప్రధానమంత్రి వస్తే ఇంకా ఎంత. కొన్ని నెలల ముందు మనకి అమెరికా ప్రెసిడెంట్ వచ్చాడు ఇండియా, భారతదేశానికి. ఆయన వస్తే మన భారతదేశ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందంటే 200 కోట్ల రూపాయలు. రూపాయలు అయితే 2 రూపాయలు లక్షలు కాదు, 200 కోట్లు. ఒక ప్రపంచము అధినేత మన దేశానికి వస్తే ఖర్చు పెట్టిన ఖర్చు ఒక రోజుకి, ఆయన ఒక రోజు ఇట్లా వచ్చి పోయింది. దానికి ఎంత అంట? 200 కోట్లు. అది లెక్కలో వచ్చిన 200 కోట్లు లెక్కకు వచ్చింది. లెక్కకు రాని ఇంకా ఎంత ఉందో ఆ ప్రాంతము మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచులు వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి ఎంత ఖర్చు పెట్టుకుంటారుగా. అలాగా ఒక సామాన్య వ్యక్తి ఒక 4-5 సంవత్సరము పదవిలో ఉండి గతించిపోయేవాడు, లేకపోతే ఆ వ్యక్తి ఒక 60 సంవత్సరమో 70 సంవత్సరమో జీవించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేవాడు. అలాంటి ఆయనకి అంత ఘనత ఇస్తే మన దేవుడు నిరంతరం ఉండే దేవుడు, 3,000,000 దేవతల కన్నా మహారాజు, తర్వాత మనల్ని సృజించిన దేవుడు. తర్వాత అక్కడ మనం చూస్తూ ఉంటే భూమి అగాధ స్థలము ఆయన చేతిలో ఉన్నవి. భూమి అగాధ స్థలం అంటే భూమి ఎంత ఉందండి? భూమి అగాధ స్థలము ఆయన చేతిలో ఉందంట. సముద్రము ఆయనదంట. సముద్రం ఎంత ఉంది? 3 భాగము నీళ్లు, 1 భాగము మన నివాస స్థలము, భూమి స్థలం. అంటే మన భూమి స్థలమే ఇంత పెద్దగా ఉంటే 3 సముద్రము ఎంత ఎంత గొప్పగా ఉంది అంటాడు. భూమి ఆయన చేతిలో, భూమి అగాధ స్థలము ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరము ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగచేసెను.
ఇంత గొప్ప దేవునికి మనం ఎలాగా భయభక్తి చూపిస్తున్నాము, ఎలాగా ఆయన్ని ఘనపరుస్తున్నాము, ఎలాగా ఆయన్ని మహిమపరుస్తున్నాము. ఏదో ఒక 10 నిమిషాలు ఆరాధించడానికి ఎంతో కష్టపడతాం. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఇదన్నీ కూడా తలెంచుకుంటే ఎంతగా ఆరాధించటప్పుడు సరిపోదు, ఎంతగా ఆరాధించటప్పుడు సరిపోదు. అంతే మాత్రం కాదు, యోబు రాసిన గ్రంథంలో ఒక మాట అడుగుతారు. యోబు రాసిన గ్రంథం 33వ అధ్యాయము, యోబు రాసిన గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనం. 33:13 తన క్రియలలో దేని గురించి ఆయన ప్రతి ఉత్తరము ఈయుడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నువ్వేలా ఆయనతో పోరాడు. నరుల శక్తికి మించినవాడు. దేవుని దేని గురించి ప్రతి ఉత్తరం ఈయుడు. ఆయన ఇష్టం. ఆయన ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన చేసుకుంటే ఎవరు ఆయన్ని అడగలేము. ఈ రోజుల్లో ఎవరన్నా ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేలు కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఏదైనా చేస్తే ఎంతోమంది ఎందుకు ఇలాగా చేస్తారని అడిగే అధికారం ఉంది, ఎందుకంటే ఓటు వేశారు కాబట్టి. అయితే మన దేవుడు దేనికి ఉత్తరం ఇచ్చే అవసరం లేదు. దేనికి లెక్క చెప్పిన ఎవరు ఎందుకని అడిగే దానికి కూడా వీల్లేదు. అంత గొప్పవాడు మన దేవుడు. ఎందుకంటే మనల్ని ఆయన సృజించినాడు. ఆయన 3 దేవతలున్న మహారాజు. సముద్రము, పర్వత శిఖరము, భూమి అన్నీ కూడా ఆయనవి. కాబట్టి ఆయన ఎవరిని అడగక అవసరం లేదు. నరులన్నింటికినా ఆయన ఏమంట, నరుల శక్తి కన్నా మించినవాడు. నరుల శక్తి. ఈ లోకంలో మనము ఎంతమంది నరులు చూసినాము. గొప్ప గొప్పవాడు, రాముడు, భీముడు, ఆంజనేయుడని వాళ్ళు కూడా గొప్ప గొప్ప శక్తి గలవాడు. వాళ్ళందరూ కూడా ఒక చూస్తాము, రామాయణంలో చూస్తాము. రాజు ఏదో వెతుకుతా ఉంటే అది దొరకలేకపోతే కొండను తీసుకొని వచ్చి ముందు పెట్టాడంట, రాజ్యం ఇందా తీసుకొని చూడు అని. అంత శక్తిమంతులు కూడా ఉన్నవాడు. అయితే దేవుడు అంటున్నాడు, నరుల శక్తి కన్నా మించినవాడు. కాబట్టి ప్రియులారా, మనము ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి, మహిమపరచడానికి మనం వచ్చినాము. అంతే మాత్రం కాదు, మనము యెరెమీయా రాసిన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే, యెరెమీయా రాసిన గ్రంథంలో ఏమంటున్నాడు? 10వ అధ్యాయము 10వ వచనము. యెరెమీయా రాసిన గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. దయచేసి తీసిన వారు చదవండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. కాబట్టి ఆయనే జీవము గల దేవుడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో నరుల శక్తి ఎంత గొప్పదైనా కూడా ఒకనాడున మరణించిపోయారు, గతించిపోయారు. అయితే మన దేవుడు, మనం ఆరాధించవచ్చే దేవుడు జీవము గల దేవుడు. అంతే మాత్రం కాదు, ఆయన సదాకాలము ఆయనే రాజు. సదాకాలం ఆయనే రాజు అంట. మనం చూస్తూ వచ్చినాము ఈ లోకంలో రాజులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇవన్నీ కూడా కొన్ని రోజుల కాలమే, కాల పరిమితి.
ఎవరు ఎక్కువ పరిపాలన చేసిన 5 సంవత్సరం 10 సంవత్సరం తప్ప తర్వాత దిగిపోవాల్సిందే. అయితే మనం ఆరాధించే వచ్చే దేవుడు నిరంతరము సదాకాలము రాజు, నిరంతరము జీవించేవాడు. కాబట్టి ప్రియులరా, ఎన్నెన్ని సంగతులు చూసారా? మనం ఆరాధించడానికి 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో సంగతులు, ఎన్నెన్నో గొప్పతనము దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలము దేవుణ్ణి మనము ఆరాధించాలా, దేవుణ్ణి మనము ఘనపరచాలా. మనం చూస్తున్నాం, మనం చదివినప్పటి నుంచి 95 కీర్తనలు మనం చూసాము. ఆయన మనల్ని నిర్మించిన వాడు, ముక్కోటి దేవతల కన్నా మహారాజు, తర్వాత భూమిని సృజించిన వాడు, అగాధ స్థలము పర్వత శిఖరము ఆయనదే, తర్వాత నరుల శక్తి కన్నా మించిన శక్తి గల దేవుడు అని మనం చూస్తూ వచ్చినాం. అలాగనే యెరెమీయా 10:10లో మనం చూస్తూ వచ్చినాము, ఆయన జీవము గల దేవుడు. రెండోదిగా ఆయన సదాకాలము రాజుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధించుకొచ్చినాము. మొట్టమొదటి మనం దేనికి ఆరాధించాలంటే, దేవుడు మనం సృజించినాడు కాబట్టి, ప్రభా నువ్వు నన్ను సృజించిన ప్రభా, అందుబట్టి ఆరాధిస్తున్నాను. నన్ను సృజించిన విధానం చూస్తే దావీదు అన్నాడు, నా నిర్మాణం చూస్తే నాకు భయము కలుగుతుంది. అంత వింతైన విధానంలో దేవుడు మనల్ని సృజించినాడు. అందుబట్టి దేవుడు మనం ఆరాధించాలా. రెండోది, దేవుడు ఒక మహాదేవుడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలా. సమస్తము ఆయనది కాబట్టి ఆయన్ని ఆరాధించాలా. తర్వాత జీవము గల దేవుడు కాబట్టి ఆయన్ని అందుకోసం మనం ఆరాధించాలా. తర్వాత సదాకాలము రాజుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని, అందుబట్టి దేవుడికి నమస్కారం చేసి సాగిలపడి మనం ఆరాధించాలా. 95 కీర్తన 7 ప్రకారంగా, రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. ఒకటి ఉదయకాల సమయంలో మనందరూ కూడా సాగిలపడి నమస్కరించి మోకరించి ఆయనని స్తుతించాలా. మొట్టమొదటి ఆయన గొప్పతనాన్ని చూస్తూ వచ్చినాము, అందుబట్టి దేవుని మనం ఆరాధించాలా. రెండోదిగా మనం చూసేదైతే రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. రోమా 1:8. రోమా రాసిన పత్రిక, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. ఇక్కడ మనం చూస్తాము, మీ విశ్వాసము సర్వలోకమునికి ప్రచురము చూచి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాం. కాబట్టి మొట్టమొదటి మనము దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుని స్తుతించాలా. రెండోది, మన విశ్వాస జీవితము, మన ఆత్మిక జీవితమును బట్టి ఇతరులు దేవుని స్తుతించగలుగుతారు. ఇక్కడ రోమిలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాస్తున్నాడు. రోమిలో ఉన్న భక్తులు, విశ్వాసులు, వాళ్ళ ఒక విశ్వాసము, వాళ్ళ ఒక ఆత్మిక జీవితము, వాళ్ళు దేవుని స్తుతించే విషయంలో, దేవుని ప్రార్థించే విషయంలో, దేవుని మందిరంలో వాళ్ళ ఒక ప్రవర్తన జీవించే విషయంలో అన్నింటిలో చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, 2 విధమైన మహిమ, 2 విధమైన స్తుతి దేవునికి చెల్లించబడాలా. మొట్టమొదటి ఏమో ఆయన గొప్పతనాన్ని బట్టి దేవునికి మహిమ రావాలా.
రెండోది, క్రైస్తవులైన మనము, ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడిన మనము, మన జీవితం ద్వారా కూడా ఇతరులు దేవుణ్ణి మహిమపరిచే విధానంలో మనము జీవించి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి మహిమ రావాలా, ఆ విధంగా మనము జీవించాలా. ఆయన గొప్పతనం బట్టి మనము సృజించడానికే ఎంతో మనము ఇబ్బంది పడుతూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. ఇంకా మన జీవితం ద్వారా ఆయనకి మహిమ ఎలాగో వస్తుంది. ఒకసారి మనం ఆలోచించుకుంటే పోయిన వారం అంతా కూడా మనం ఎలాగ జీవించినాము, మనల్ని చూసి దేవునికి ఎవరైనా కృతజ్ఞత స్తుతి చెల్లించారా? ఆ ఫలానా వ్యక్తి అమ్మా దేవుని పిల్లలు ఎంత విశ్వాసంతో జీవిస్తున్నారు, ఎంత ఆత్మీయత జీవిస్తున్నారు అని దేవుడిని ఎవరైనా స్తుతించారా? ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ ఒక విశ్వాసం బట్టి దేవుడైన యెహోవాని నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా, నా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అంటాడు. అలాగనే మొదటి కొరింథీ రాసిన పత్రిక ఒక మాట చూసుకుంటాము. 1:4 1:4 మొదటి కొరింథీ రాసిన పత్రిక, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప గురించి చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప చూపి మీకు విషయంలో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించాము. దేవుని కృప, మన పాట పాడుతూ వచ్చినాము, ఆరాధనకు వచ్చాము, యెహోవా నీ కృపాతిశయము నిత్యము కీర్తించాము. కాబట్టి మనము దేవుని కృప పొందుతూ ఈ లోకంలో జీవిస్తుండగా ఆయన కృపను బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతాస్తుతి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతి చెల్లించేవారుగా మనం జీవిస్తున్నామా? కాబట్టి ప్రియులారా, ఈ వారం అంతా కూడా అలాగ జీవించకపోతే మనము తీర్మానం చేసుకున్న, ప్రభువా నా జీవితం ద్వారా, నా ఒక విశ్వాస జీవితం ద్వారా నాకు అనుగ్రహించే కృప ఇవన్నీ కూడా చూసి ఇతరులు అన్యజనులు నిన్ను స్తుతించాలా ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలా ప్రభా. మొట్టమొదటి నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నీ గొప్పతనాన్ని బట్టి నువ్వు నన్ను సృజించినావు, నువ్వు మహారాజు, సముద్రము, అగాధ సముద్రము, పర్వత శిఖరము అన్ని కూడా నీవే, నరుల శక్తి కన్నా మించిన వాడు, మీరు మించిన శక్తి కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, తర్వాత సదాకాలం రాజు, అందుబట్టి నేను సృజిస్తున్నాను. నేను సృజించేది మాత్రం కాదు, నా జీవితం ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా విశ్వాసము, నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్ని జనులు కూడా సృజించాలా ప్రభా. ఆ విధంగా నీకు మహిమ రావాలా, ఆ విధంగా జీవిస్తానని మనం ఆరాధించి వచ్చిన మనము కూడా అలాంటి తీర్మానంతో దేవుని మనము ఆరాధించాలి. కాబట్టి ప్రియులారా, ఆ విశ్వాసం ద్వారా దేవుని అనేకులు మహిమపరుస్తాడు. మనం చూస్తాం, ఉదాహరణకి సమయం లేదు కాబట్టి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, షద్రకు మేషకు అబేద్నెగో వాళ్ళ ఒక తీర్మానం, ఒక విశ్వాసం, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆ దేశమంతా కూడా, బాబిలోను దేశమంతా కూడా దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడే అగ్ని నుంచి విడిపించబడిన సామర్థ్యం కలిగిన దేవుడు అని ఆ దేశమంతా కూడా షద్రకు మేషకు అబేద్నెగో బట్టి సృజించబడింది. కాబట్టి ప్రియులారా, అలాగ రెండు విధాల్లో దేవునికి మనము మహిమ కలిగించే వారుగా ఉండాలా. ఒకటేమో ఆయన గొప్పతనాన్ని బట్టి మనం స్తుతించాలా, రెండోది మన విశ్వాసం, మన ఆత్మీయ జీవితము, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఇతరులు దేవుని మహిమపరిచే విధానంగా మనము జీవించాలా. ఈ లోకంలో మనం చూస్తాం, ఎంతోమందికి ఆ కృప లేదు, ఎంతమంది గతించిపోయారు ఈ తెగుల ద్వారా. అయితే దేవుడు మనకి కనికరించినాడు, కృప ఇచ్చినాడు. అందుబట్టి ఇవన్నీ కూడా తలపోసుకొని
దేవుని మనం కొంచెంసేపు ఆరాధించుకుంటాం, దేవుని మనం కొంచెంసేపు స్తుతిస్తాం వ్యక్తిగతంగా. ప్రభా, నీ గొప్పతనాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను. అలాగనే నా జీవితం ద్వారా కూడా ఎక్కడైనా నీకు మహిమ రాకపోతే నీకు మహిమ చెల్లించే విధానంగా, ఇతరులు నిన్ను మహిమపరిచే విధానంగా నేను జీవించి ఆ విధంగా కూడా నీ నామానికి మహిమ ఘనత స్థలించుతున్నాను అని దేవుణ్ణి ఆరాధించుకుంటాము. ఆరాధించే ముందు 95 కీర్తన మరొకసారి చదువుకుంటాము. 1-2 వచనంలో చదువుకొని దేవుని ఆరాధించడానికి వెళ్తాము. కీర్తన 95 1-2 వచనము చదువుకుంటాము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుడి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేసేదము. కాబట్టి రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేసేదము. మనము రక్షణ దుర్గాను బట్టి సంతోషించేదము. కాబట్టి పిల్లరా, దేవుడు మనందరినీ కూడా రక్షించినాడు. పాపం నుంచి, శాపం నుంచి రక్షించినాడు. రక్షణ ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఎంతో క్రయంతో కూడింది. పిల్లరా, మనం చూస్తూ వచ్చినాము మన దేవుడు ఎంత గొప్పవాడని చూస్తూ వచ్చినాము. అంత గొప్ప దేవుడు ఆ కల్వారి శిలువలో సామాన్యుడుగా, చేతకాని వాడుగా శిలువలో బలి అయి, మనం బలియాల్సిన స్థలాల్లో ఆ శిలువ మీద మనం చనిపోవాల్సింది మన పాపాన్ని బట్టి. అయితే మన కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడినాం. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మనకు చేశాడు. దేవుని కూడా మనం మర్చిపోకుండా దేవుని స్తుతిస్తాము. తర్వాత మూడోదిగా, దేవుడు ఈ 6 నెలలు కాపాడుతూ ఎన్నో తెగలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చిన